Okay, next problem. Find the pole of ax plus by plus c is equal to 0 with respect to the circle x square plus y square is equal to r square. So, given circle ki ee straight line paranga pole మనం find out చేసుకోవాలి. So, given circle s x square plus y square minus r square is equal to 0. Okay. Let pole మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. px1, y1 be the pole. Okay. Now equation of polar is p. ఈ పాయింట్ యొక్క పోలార్ కనుక్కోవడానికి దానికి సంబంధించిన ఫార్ములా is s1 is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ p is s1 is equal to 0. సో ఈ సర్కిల్ ఈక్వేషన్కి మనం s1 అనేదాన్ని రిప్రజెంట్ చేసుకోవాలి. s1 మీన్స్ x square become xx1, y square become yy1 minus r square is equal to 0. Let us say this is equation number 1 and given polar that is ax plus by plus c is equal to 0. Let us say this is equation number 2. Okay. సో ఒక సర్కిల్ ఇచ్చారు, మనం ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చారు, ఒక పోల్ కనుక్కోవాలి. సో పోల్ మనకు తెలియదు కాబట్టి px1 y1గా తీసుకున్నాం. సో ఈ పాయింట్ యొక్క పోలార్ అంటే మనకి s1 is equal to 0. సో s1 is equal to 0 ద్వారా మనకి పోలార్ ఈ విధంగా వచ్చింది. ఇది గివెన్ పోలార్. ఓకే. సో ఈ స్ట్రైట్ లైన్కే మనం పోల్ కనుక్కోవాలంటే దీన్ని కూడా మనం పోలార్గా ట్రీట్ చేస్తాం. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 బోత్ రిప్రజెంట్స్ ద సేమ్ స్ట్రైట్ లైన్. ఓకే. ఈ రెండు కూడా పోలార్నే రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి 1 and 2 రిప్రజెంట్ సేమ్ స్ట్రైట్ లైన్. ఈ రెండు కూడా ఒకే దాన్ని పోలార్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి టేక్ ద రేషియో ఆఫ్ x కోఎఫిషియంట్స్, y కోఎఫిషియంట్స్, కాన్స్టెంట్ టర్మ్స్. x కోఎఫిషియంట్స్ రేషియో తీసుకోవాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ x1, ఇక్కడ x కోఎఫిషియంట్ a, దట్ ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ y1, ఇక్కడ y కోఎఫిషియంట్ b, దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మైనస్ r స్క్వేర్, ఇక్కడ c. సో ఇవి రెండు తీసుకుంటే x1 వస్తుంది, ఇవి రెండు తీసుకుంటే y1 వచ్చేస్తుంది. దేర్ఫోర్ x1 ఈజ్ ఈక్వల్ టు జస్ట్ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, a అనేది ఇటు వచ్చేసినట్లయితే మైనస్ ar స్క్వేర్ బై c. అట్లానే y1 ఈజ్ ఈక్వల్ టు జస్ట్ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ b ఇంటూ మైనస్ r స్క్వేర్ బై c మైనస్ br స్క్వేర్ బై c. ఓకే. దేర్ఫోర్ పోల్ px1, y1 ఈజ్ ఈక్వల్ టు minus ar square by c comma minus br square by c. So that is the pole of the straight line.